ఎన్నో జన్మల పుణ్యానుపరంగా పరమేశ్వరుడు మనందరికీ ఈ మానవ శరీరాన్ని ఇచ్చారు. ఈ మానవ శరీరం వచ్చినప్పుడే మహాత్ముడైన పరమ ఆత్మని మనం తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలా? దేహములో ఉన్నటువంటి ఆత్మని మాత్రమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలంటే కారణం ఏంటంటే జీవ భ్రమలతోని భ్రాంతులతో జీవుడికి భ్రమ గనక దాడితే బ్రహ్మము తానే. మరి ఈటల్లో సంసారములో ఉండి భ్రమలు దాటం కుదురుద్య అనేది సందేహం అందరు. మనకన్నా ముందున్నటువంటి మహాత్ముడు గాని మహాతనుడు గాని సంసారములో ఉండి ఇందాక మన అత్తయ్య చెప్పినట్టుగా సద్గురువు చెప్పినట్టు నడవగలిగితే గాని బాధపడదు. సద్గురువు చెప్పినట్టు నడవలా బాధ దొరకాలని కోరిక అందరికి ఉంటుంది, కానీ కుదరదు. బాహ్యమైనటువంటి చదువే మనకి పంతులు గారి లేకుండా రాదు. బాహ్యమైనటువంటి చదువే పంతులు గారి లేకుండా రాదు. చదువు ఎంతటిది? 56 అర్థాలు, 16 ఒత్తులు, 26 హిందీ అక్షరాలు, 26 ఇంగ్లీష్ అక్షరాలు, అదే ఒత్తులు. వాటిని దిట్టి 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 చదివితే కలెక్టర్ నుంచి, జడ్జి నుంచి, ఇంజనీర్ నుంచి, డాక్టర్ నుంచి అనేక ఉద్యోగాలు. 56 ఆలకే అంతలు చదువుంటే ఈ దేహంలో 96 తత్వాలు. మరి ఈ చదువు ఎంత ఉంది? యోగంగా, జ్ఞానంగా, ధ్యానంగా, జపంగా, నామంగా, సేవగా, దానంగా, ధర్మంగా, ఋషిగా, యతిగా, అవధూతగా, దిగంబరిగా, రకరకాల చదువు ఈ 96 తత్వాల్లోనే ఉంది. మరి ఈ 96 తత్వాల్లో ఉన్నటువంటి చదువుని చదవాలన్నా అని సంసారం కలుపుకుంటూ పోవాలన్నా సంసారం 84 లక్షల జీవరాశులు ఉంది. వాటి దగ్గర సంసారం అయి మరి మానవుడు కూడా అదే సంసారం ఉంది కదా. మరి ఇంట్లో విద్య నేర్చుకోవాలా లేదా? నాకు ఉద్యోగం కావాలంటే నేను తగిన చదువు చదువుకోవాలి. ఒకదానికి పనికొస్తా. ఒక్క డాక్టర్ చదువు 20-50 రకాలు ఉంది. మరి ఇంజనీర్ రకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అనేక రకాలుగా ఇంజనీర్ రకాలు ఉంది. అట్లనే ప్రతి చదువులో ఆ రకం ఉన్నట్టు ఈ ఆత్మ విద్యలో కూడా అనేక రకాల చదువులు. మరి గురువు గారి కాడ కూర్చొని నేర్చుకోకుండా మనందరి కదా అబ్బుద్ది. పూర్వం చేసినటువంటి దివ్య జ్ఞానం కనుక ఉంటే వాళ్ళకి అబ్బుద్ది. మరి అందరికి అబ్బుద్దే? ఆ జన్మలో చేసి 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 సాలకుండా వస్తే సరిపోయిన దరిదాగా చేసి ఒక్కరో తలుపు పెడితే వాళ్ళు వస్తే వాళ్ళకి అందుద్ది. మరి అందరికి అందుద్దా? ఈ జన్మలో మొదలు పెట్టుకోడు కొద్దిగా, ఈ జన్మలో కొద్దిగా ముందు పోయి ఆగినోడు కొద్దిగా, ఇంకొకరు ముందు పోయి ఆగినోడు కొద్దిగా, ఈ ఆత్మ విచారంలో నా కోణాల్లో నడుస్తా ఉన్నారు. మరి మనం కూడా ఈ ఆత్మ విద్యలో ఈ శాతుర్మాస దీక్ష కార్యక్రమంలో అనేక మంది పెద్దలు, అనేక మంది మహాతనులు, మహానుభావులు వస్తున్నారు కాబట్టి చక్కగా వారుకున్నటువంటి విద్యను మనం చక్కగా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వాళ్ళంతా? వాళ్ళ సొమ్ముని సంపాదించిన దాన్ని మనకి ఇయ్యడానికే వస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అనేక మందిని పిలుస్తున్నాం, అనేక మంది వస్తున్నారంటే మరి వాళ్ళంతా వాళ్ళకున్న సంపాదన కలిగినటువంటి విద్యను మనకి దారం వేయడానికి వస్తున్నారు. మామూలు వాళ్ళైతే ఆస్తిని దారమయ్యేది. ఎందుకని ఒక 100 ఎకరాల పొలం ఉండవు, 10 ఎకరాల పొలం కలిసి అనుకోలేదు. ఒక 100 కోట్లు ఉన్నాయని ఒక 20 కోట్లు కలిసి అనుకో ఆస్తి లేదు. ఒక 11 అయినా ఒక 10 వాడికి ఇచ్చిననుకో ఆయనకి పదవి. కానీ ఆత్మవిద్యని ఎంత మందికి పంచినా పెరుగుతే గాని తరగదు. మరి తరగనటువంటి ఆస్తిని మనకి ఇవ్వటానికి, లెక్కగందనటువంటి ఆస్తి వేయడానికి మహాత్ములు ఉంటారంటారు. మరి నేను సుబ్బారావు గురువు గారు వస్తే హనుమాన్ చాలీసాని ఎన్నో రకాలుగా వెళ్తా ఉంది. మైకిచ్చే గంట సేపు ఆ భజన నామం ఆగింది. కారణం ఏంటి? ఆయనకున్న విద్యది. అట్లాగనే ఎందరో మహాత్ములు, ఎందరో మహాత్ములు వారికున్న విద్యను మనకి ధారాళంగా పంచడానికి వస్తూ ఉన్నారు. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌలాయన ధారాళమైన నీతులు నోరుగా చెవులు పుట్ట నుడిగల సుమతి అన్నాడు. అందుకని వాడు సంపాదించుకున్నటువంటి విద్యనే మనకు శివుడు కలిగితే వినటానికి వాళ్ళంతగా దానం అవుతారు. మనం పూర్ణ చేసేది మరి పూర్ణ ఉన్నటువంటి విద్యని కొంత దానం చేసేది. అంటే సమయానుకూలంగా ఎవరు ఎలా వస్తే ఆ రకంగా వాడుతున్న విద్యని దానమవుతావు. అందుకని మానవ శరీరంలో ఆ అమృత ధారని నామం కావచ్చు, బోధ కావచ్చు, అనేక రహస్యాలు కావచ్చు, ఈ దేహంలో చక్కగా విని అందరం తరించడం ఒక మహత్తరమైన మహాభాగ్యం. మరి అటువంటి దాన్ని మనం అంతా అందుకొని జన్మను ధన్యం చేసుకోవడానికి ఈ 4 నెలల కాలం పెద్ద అదృష్టవరసం. గాలి తోలినప్పుడు పోగు చేసుకోండిరా అన్నారు మనకు పెద్దోళ్ళు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క చేసుకోండిరా అన్నారు. భాష ఏంటంటే గాలి తోలినప్పుడు మనకి వెనకటి రోజుల్లో ఫ్యానులు లేవు. గాలి దేవుడిచ్చేనే పంటను పూలు పారబోయాల. గాలి తోలేటప్పుడు చీకటని పొగులని పొద్దుగా ఆలోచించడం. గాలి తోలేటప్పుడు గింజలు తోలు పారబోసుకోవడం, పొట్టు పక్కన పండించుకోవడం, గింజలు ఇంట్లో పోసుకోవడం. ఇవాళ రోజుల్లో మారింది. ఎందుకంటే ట్రాక్టర్లో ఫ్యాన్లు కట్టడం, దాని ఉండాయో దాన్ని లేకపోయింది ఇవాళ పరిస్థితి. కానీ మరి ఇప్పుడు ఈ గాలి అట్టాడిది కాలం కార్యం కాబట్టి అని 5 మంది మహాత్ములు వస్తున్నారు. మరి వారికి ఉన్న దాన గాలిని మనం సంపాదించుకోవాలి. దీపం ఉన్నప్పుడు చక్క చేసుకోండి రా అన్నారు. అంటే మరి ఇంట్లో రోజు అందరికి ఈ కరెంట్ లేని రోజుల్లో దీపాలు పెట్టుకొని సరి చేసుకున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ భాగం ఆముదాలు, ఆ తర్వాత కిరసనాయిలు, ఇంకా తప్ప గందగలేదు. ఇవాళ కాలంలో ఏమైంది? కరెంటు వల్ల లైట్ అయింది. ఒకవేళ కరెంటు పోయినా కరెంటు ఉంది. ఎందుకని ఎలిమోటర్లు పెట్టుకొని రకరకాలు వినియోగించుకున్నాను. ఇంట్లో ఆ దీపంతో పెద్ద అవసరం లేదు. పెద్ద ధనికులకి, ధనం లేని వాళ్ళు కనుకోలేదు. కానీ అట్టగాని ఇప్పుడు ఈ దేహంలో దీపం అవుతుంది, అది బాహ్య దీపం. ఈ దేహంలో అంతర్దీపం అవుతుంది. ఈ అంతర్దీపం దూరం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని, ఈ దేహంలో ఉన్న 96 తత్వాన్ని చక్కపరుచుకోగలిగితే జన్మ పావనం కావడానికి వీలైంది. మరి అటువంటి వాటిని మనం అంతా చక్కగా చక్కపరుచుకోవాలి కదా. అందుకని పోతే రానిది కాలము, వస్తే పోనిది జ్ఞానము. మరి పోతే రాని కాలాన్ని, వస్తే పోని జ్ఞానం సంపాదించుకొని ఈ శరీరం ఉండగానే అందరం ధన్యులు కావటమే మహత్తరమైన మహాభాగ్యం. సరే, నా సత్సంగాన్ని నాకున్నా. ఇప్పుడు మనకి విజయలక్ష్మి మాతాజీ గారు ఒక అమూల్యమైన సందేశాన్ని అందజేస్తారు. అందరూ కూడా వినదము ఎవరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపగలు కనే కళ్ళ నియంబరించిన మనుగుండెపో నీటి పనులు అన్నారు.